హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆసియా క్రియేషన్స్. ఈరోజు మనం ఈ వీడియోలో టాజల్స్ ఎలా కట్టాలో నేర్చుకుందాం ఫ్రెండ్స్. దీనికోసం నేను స్క్వేర్ బీడ్స్ యూస్ చేస్తున్నాను అండ్ 12 mm బీడ్స్ అండ్ 5 mm బీడ్స్ యూస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇవి యూస్ చేసి నేను టాజల్స్ ఎలా కట్టాలో నేర్పిస్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, దీనికోసం నేను నీడిల్లో థ్రెడ్ తీసుకున్నాను. సేమ్ ఇది మెరూన్ కలర్ థ్రెడ్ తీసుకున్నాను, ఎందుకంటే మెరూన్ కలర్ థ్రెడ్ వేస్తే ఈ కలర్లో ఇది కలిసిపోతుంది, కానీ కలర్ కనిపించదు. సో ఫస్ట్ మనము ఈ గ్యాప్ వచ్చేసి 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎంత మరీ దగ్గరగా కాకుండా మరీ దూరంగా కాకుండా పెట్టుకుంటే టాజల్స్ చాలా బాగా కనిపిస్తాయి ఫ్రెండ్స్. సో ఫస్ట్గా మనము దీనికి లాక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. థ్రెడ్కి ఇలా లాక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ ఇలా థ్రెడ్ని లాక్ చేసుకున్న తర్వాత దీనికి మనం బీడ్స్ యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి 5 mm బీడ్ యాడ్ చేసుకోవాలి. బీడ్ యాడ్ చేసుకున్న తర్వాత స్క్వేర్ బీడ్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. యాడ్ చేసుకొని ఈ హోల్లో నుంచి తీసుకోకుండా ఇలా బయటికి తీసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మరి 5 mm బీడ్, తర్వాత వచ్చేసి 12 mm బీడ్, మరి 5 mm బీడ్ వేసుకున్న తర్వాత దీన్ని ఇలా లాస్ట్ ఎడ్జ్కి జరుపుకోవాలి ఫ్రెండ్స్. జరుపుకున్న తర్వాత ఈ బీడ్ని వదిలేసి ఇలా తీసుకోవాలి ఫ్రెండ్స్. ఈ బీడ్ని వదిలేసి ఈ హోల్ ఈ 12 mm బీడ్ నుంచి మరి పైకి రివర్స్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా తీసుకున్న తర్వాత దీన్ని టైట్గా ఇలా లాగేయాలి ఫ్రెండ్స్. లాగేసిన తర్వాత నీడిల్ని ఇలా కుచ్చేసి శారీని ఇట్లా బ్యాక్కి తిప్పుకోవాలి. తిప్పుకొని దీన్ని లాక్ చేసుకోవాలి. ఇలా లాక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 2 to 3 times లాక్ చేసుకుంటే అది ఊడిపోకుండా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇలా మరి కింద ఈ ప్లేస్లో వచ్చేసి కుచ్చు కట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఇక్కడ కట్టాను కదా, అలా కుచ్చులు కట్టుకోవాలి. శారీకి తగ్గట్టు నేను 3 కలర్స్ చూస్ చేసుకొని కుచ్చులు కట్టుకున్నాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు దీనికి నేను కుచ్చు కట్టి చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు దీనికి కుచ్చు కడదాం ఫ్రెండ్స్. ఇలా ఫస్ట్ దీన్ని థ్రెడ్ బయటికి తీసుకొని మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్లో పెట్టుకొని కుచ్చు కట్టుకోవాలి ఫ్రెండ్స్. థ్రెడ్ ఎక్కడి వరకు వస్తుందో అది మనం లెంత్ చూసుకొని థ్రెడ్ని కట్ చేసుకొని తర్వాత జరీతో థ్రెడ్ని కట్టేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, క్రోషా వర్క్ యూస్ చేయకుండా ఓన్లీ టాజల్స్తో శారీకి కుచ్చులు ఎలా కట్టాలో చూసారు కదండి ఫ్రెండ్స్. ఎంత బాగా నీట్గా కనిపిస్తున్నాయి ఈ టాజల్స్.
సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్.